బాపట్ల జిల్లా బట్టిప్రోలు మండలంలో కృష్ణానది వరదలకు మురిగిన పొలాలను ప్రాం ఎమ్మెల్యే నక్క ఆనందబాబు పరిశీలించారు. బాధిత రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తానని రైతులకు హామీ ఇచ్చారు. కొల్లూరు, బట్టిప్రోలు మండలాల్లో సుమారు 4,000 ఎకరాలకు పైగా పంట నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. నీరు తగ్గగానే పూర్తిస్థాయి అంచనాలు రూపొందించాలని అధికారులను ఆనందబాబు ఆదేశించారు. పసుపు, అరటి, కంద, తమలపాకులు ఇవన్నీ కూడా ఎకరాకి ₹1,00,000 పెట్టుబడులు రైతాంగం పెట్టున్నారు. ఇప్పటికీ మరి నిన్నటి నుంచి వస్తున్నటువంటి ఈ వరద ప్రభావం వల్ల అనేక ప్రాంతాల్లో రైతాంగం పండిస్తున్నటువంటి పంటలను కూడా నీట మునిగి వరద తాకిడికి గురై అనేక రకాలుగా ఆందోళన చెందుతూ ఉన్నారు రైతులందరూ కూడా. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్తాను. హార్టికల్చర్ కానీ అగ్రికల్చర్ వాళ్ళు చేసినటువంటి ప్రాథమిక అంచనాల ప్రకారం 4,200 ఎకరాలు ఇవన్నీ కూడా పంటలు దెబ్బతిన్నాయి. ఈ అంచనాలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఎన్యూమరేషన్ టీములు కూడా ఏర్పాటు చేసి ప్రాథమికంగా అంచనాలు తయారు చేయమని కూడా ప్రభుత్వానికి తీసుకెళ్తాం.